హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రతి పెన్షనర్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలండి. ఈ మిస్టేక్ చేస్తే ఎలా? పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు ప్రాణాధారం పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ గురించండి. ప్రతి పెన్షనర్ కూడా అత్యంత ముఖ్యమైన ప్రామాణికమైన పత్రం పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ. ఏజీ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నుంచి ఒక వ్యక్తికి పెన్షన్ మంజూరు చేస్తూ జారీ చేసే ఉత్తర్వులనే పీపీఓ అంటాము. ఇది కేవలం ఒక కాగితం కాదు, మీ పదవీ విరమణ జీవితానికి ఆర్థిక భరోసా ఇచ్చే కీలక పత్రం. దీని ప్రాముఖ్యత, అందులోని వివరాలు, తప్పులు సరిదిద్దుకునే విధానం మరియు దాన్ని ఎలా భద్రపరచుకోవాలనో వివరంగా తెలుసుకుందాము. ముందుగా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ అంటే ఏమిటి అనేది చూద్దాము. ఉద్యోగి పదవీ విరమణకు ముందు వారి సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్తో పాటు పెన్షన్ దరఖాస్తులను సంబంధిత శాఖ ద్వారా ఏజీ కార్యాలయానికి పంపుతారు. ఏజీ కార్యాలయం వాటిని క్షుణ్ణంగా పరిశీలించి అర్హత గల పెన్షన్ను నిర్ధారించి దాన్ని చెల్లించమని ట్రెజరీ విభాగాన్ని ఆదేశిస్తూ జారీ చేసే ఉత్తర్వులే పీపీఓ. రెండవది, మీ పీపీఓని పర్సనల్ రిజిస్టర్గా ఎలా మార్చుకోవాలి అని చూద్దాం. పీపీఓని ఒక పర్సనల్ రిజిస్టర్లా మార్చుకోవాలంటే మీ పీపీఓ మరియు ముఖ్యమైన పత్రాలను ఒకే చోట భద్రపరచుకోవడం వలన మన భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. దీనికోసం పీపీఓ రిజిస్టర్ తయారు చేసుకోండి. ఇందుకోసం కావాల్సినవి మీ ఒరిజినల్ పీపీఓ, అలాగే ఒక 10 నుంచి 15 వరకు ఏ4 సైజ్ తెల్ల కాగితాలు, ఒక మంచి ఫైల్ లేదా బౌండ్ బుక్ను తీసుకోండి. అలాగే దళసరి పాలిథిన్ కవర్ అవసరమవుతాయి. తయారీ విధానం: మొదటి పేజీని వ్యక్తిగత వివరాలతో, అంటే మీ యొక్క పూర్తి పేరు, హోదా, పదవి విరమణ తేదీ, పనిచేసిన కార్యాలయము, రిటైర్ అయ్యే నాటికి ఉన్న పే స్కేలు, పుట్టిన తేదీ, పర్మనెంట్ అడ్రస్, మొబైల్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు, పాన్ కార్డ్ నెంబరు, ఈహెచ్ఎస్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, బ్లడ్ గ్రూప్ వంటి వివరాలను స్పష్టంగా రాసి కానీ లేదంటే టైప్ చేసి కానీ మొదటి పేజీగా ఉంచండి. రెండవది, పీపీఓ భద్రత. మీ ఒరిజినల్ పీపీఓకి ముందు మరియు వెనక దళసరి పాలిథిన్ షీట్లను జత చేయండి. మూడవది, జిరాక్స్ కాపీలు. మీ యొక్క ఆధార్, పాన్, ఈహెచ్ఎస్ కార్డు, అలాగే బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ జిరాక్స్ కాపీ, అలాగే మీ జీవిత భాగస్వామి అయినటువంటి స్పోస్ యొక్క ఆధార్ కార్డు, పాన్, ఈహెచ్ఎస్ కార్డు జిరాక్స్ కాపీలు మీరైతే రెడీగా పెట్టుకోండి. అలాగే అదనపు పేజీలు, భవిష్యత్తులో పీఆర్సీ ఫిక్సేషన్, అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, ఏక్యూపీ మంజూరు వంటి వివరాలు నమోదు చేసుకోవడానికి కొన్ని ఖాళీ పేజీలను జత చేయండి. ఐదవది, వీటన్నిటిని కలిపి ఒక చక్కని బౌండ్ బుక్గా తయారు చేయించుకొని భద్రంగా అయితే ఉంచుకోండి. మన డీటెయిల్స్ అన్నీ కూడా ఒకే చోట భద్రంగా ఉంటాయి. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, అన్ని ముఖ్యమైన పత్రాలు ఒకే చోటే ఉంటాయి. అలాగే పే ఫిక్సేషన్, పీఆర్సీ ఫిక్సేషన్, ఏక్యూపీ వంటి వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవచ్చు. మీ తర్వాత మీ కుటుంబ సభ్యులకు కూడా ఫ్యామిలీ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ ఫైల్ అనేది చాలా సులభతరంగా, ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మీ యొక్క పీపీఓలో తనిఖీ చేసుకోవాల్సిన ముఖ్య అంశాలు ఏంటంటే, ప్రతి పెన్షనర్ తమ పీపీఓను క్షుణ్ణంగా పరిశీలించి క్రింది వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. మొదటిది, మీ పేరు మరియు పుట్టిన తేదీ మీ సర్వీస్ రికార్డుల ప్రకారం సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. రెండవది, జీవిత భాగస్వామి స్పోస్ పేరు మరియు పుట్టిన తేదీ. ఇది అత్యంత ముఖ్యమైనదండి. పేరులో స్పెల్లింగ్ తప్పులు లేకుండా పుట్టిన తేదీ ఖచ్చితంగా నమోదై ఉండాలి. అలాగే మూడోది, పెన్షన్ వివరాలు. మీ పీపీఓలో 3 రకాల పెన్షన్ మొత్తాలు స్పష్టంగా పేర్కొనబడి ఉంటాయి. అవి: మొదటిది సర్వీస్ పెన్షన్, మీరు జీవించి ఉన్నంతకాలం పొందే ప్రాథమిక పెన్షన్ ఇది. రెండవది మెరుగైన కుటుంబ పెన్షన్, ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటారు.
మీరు మరణించిన తరువాత మీ కుటుంబానికి నిర్దిష్ట కాలం పాటుగా అంటే 7 సంవత్సరాల వరకు లేదా 65 ఏళ్ళు వచ్చే వరకు ఏది ముందైతే అంతవరకు పూర్తి పెన్షన్ అందేదానికి ఈ యొక్క ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది అంటాము. సాధారణ కుటుంబ పెన్షన్. మెరుగైన కుటుంబ పెన్షన్ కాలపరిమితి ముగిసిన తర్వాత మీ కుటుంబ సభ్యులకు జీవితాంతం పొందే పెన్షన్‌నే నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ అయితే అంటాము. ఇక పీపీఓలో తప్పులేమైనా ఉంటే ఏం చేయాలి? ఎందుకు సరిదిద్దుకోవాలంటే, పీపీఓలో వివరాలు తప్పుగా ఉంటే ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం వద్దు. ఇది మీ యొక్క మీ తర్వాత మీ కుటుంబానికి తీవ్రమైన ఇబ్బందులను కలిగిస్తుంది. ఉదాహరణకు ఒక పెన్షనర్ మరణానంతరం వారి యొక్క పీపీఓలో భార్య పేరు సామ్రాజ్యం అని కానీ ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్‌లలో శ్యామల అని ఉంది. దీంతో ట్రెజరీ అధికారులు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయడానికి నిరాకరించి, ముందుగా పీపీఓలో పేరు మార్పు కోసం ఈజీ ఆఫీస్‌కు దరఖాస్తు చేసుకోవాలి అని జెప్పేసి సూచించారు. ఈ ప్రక్రియ ఆలస్యం మరియు మానసిక వేదనకు కారణమవుతుంది. సో, ఇలాంటి తప్పులేమైనా ఉంటే సరిదిద్దుకునే విధానాలు ఇప్పుడు చూద్దాము. సో, ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్‌లో సమస్య అనేది ఏంటో, అలాగే రైట్ సైడ్ ఆ సమస్యకు పరిష్కారం ఏంటో చూద్దాము. పీపీఓలో జీవిత భాగస్వామి పేరు స్పెల్లింగ్ తప్పుగా ఉంటే ఏం చేయాలంటే, మీరు రిటైర్ అయిన కార్యాలయం ద్వారా సరైన ఆధారాలతో అంటే ఆధార్, పాన్, ఒరిజినల్ సర్వీస్ రిజిస్టర్, అలాగే ఒరిజినల్ పీపీఓతో ఏజీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలన్నమాట. అలాగే మీ పీపీఓలో జీవిత భాగస్వామి పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ నమోదు కాకపోయినా, ఒకవేళ తప్పుగా ఉన్నా ఏం చేయాలంటే, సో, ఇటువంటి పరిస్థితుల్లో మీరు రిటైర్ అయిన కార్యాలయం ద్వారా మీ యొక్క దరఖాస్తు ఒరిజినల్ ఎస్ఆర్, పీపీఓ మరియు పెన్షన్ ప్రపోజల్స్ కాపీని జతచేసి నేరుగా ఏజీ కార్యాలయానికైతే పంపాలి. ఇకపోతే మీరు పంపిన ప్రపోజల్స్‌లోనే తప్పులు ఉంటే ఏం చేయాలి? మీ డీడీఓ ద్వారా ఎస్ఆర్‌లో వివరాలు సరిచేయించి, సరైన పత్రాలతో అంటే ఆధార్, పాను, టీసీతో కలిపి ఏజీ కార్యాలయానికి పంపాలి. ఇక జీవిత భాగస్వామి మరణించి పునర్వివాహం చేసుకుంటే, అలాంటి పరిస్థితుల్లో మొదటి భార్య డెత్ సర్టిఫికేటు, పునర్వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, రెండో భార్య వివరాలతో ఏజీ కార్యాలయానికి దరఖాస్తు అయితే చేయాల్సి ఉంటుంది. ముఖ్య గమనిక అండి. పుట్టిన తేదీ మార్పు. మీ యొక్క పెన్షన్ ప్రపోజల్స్ పంపేటప్పుడు ఇచ్చిన పుట్టిన తేదీని తర్వాత మార్చడం చాలా కష్టం మరియు చట్టవిరుద్ధం. తప్పుడు సమాచారంతో అదనపు ప్రయోజనాలు పొందితే భవిష్యత్తులో రికవరీలకు దారితీయవచ్చు. ఇకపోతే సీఎఫ్ఎంఎస్ పే స్లిప్స్. ఒకవేళ మీ పీపీఓలో వివరాలు సరిగ్గా ఉండి నెలవారీ సీఎఫ్ఎంఎస్ నుంచి వచ్చే పే స్లిప్‌లో తప్పుగా ఉంటే వెంటనే మీ ట్రెజరీ అధికారికి పీపీఓ కాపీని జతచేసి సరిచేయమని కోరవచ్చు. పీపీఓ పోతే ఏదైనా కారణం చేత ఒరిజినల్ పీపీఓ పోతే నిర్ణీత ఫీజు చెల్లించి సంబంధిత ఎస్‌జీఓ ట్రెజరీ ద్వారా డూప్లికేట్ పీపీఓ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీ యొక్క పీపీఓ మీ ఆర్థిక భవిష్యత్తుకు ఆధారం. దాన్ని ఎలా భద్రపరచుకోవడం, అందులోని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవడం, తప్పులు ఉంటే మీరు జీవించి ఉండగానే సరిదిద్దడం ప్రతి ఒక్క పెన్షనర్ యొక్క ప్రథమ కర్తవ్యం. ఇది మీ తర్వాత మీ కుటుంబాలకి ఫ్యామిలీ పెన్షన్ సమయంలో ఎంతో మేలు చేస్తుందనైతే గుర్తుంచుకోండి.